ఓకే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రచన కన్నెగుల్ల. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్, ఐయామ్ రచన. సో ఈ రోజు నుంచి నేను నా ఛానల్‌లో వీడియోస్ రిలేటెడ్ టు వ్లాగ్స్, లైఫ్ స్టైల్, హాల్స్, ట్రావెల్ అండ్ నాకు ఏది నచ్చితే అది అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. సో ఫస్ట్ అయితే నేను తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంట్రొడక్షన్ కూడా కన్నా నా మైండ్‌లో ఏం నడుస్తుంది అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నాకు చాలా ఎంబారసింగ్‌గా ఉందండి. ఎంబారసింగ్‌గా, నర్వస్‌గా దీనికంటే ముందు నేను కొన్ని ట్రయల్ వీడియో క్లిప్స్ తీసుకున్నాననమాట. అవి చూసిన తర్వాత నాకు ఎంత కామెడీగా అనిపిస్తుందో, ఏంటి నా వాయిస్ ఇలా ఉంది, అప్‌లోడ్ చేయనా వద్దా, అది ఇది అని అనుకున్నాను. బట్ యాహ్! ఐ వాంటెడ్ టు డూ దిస్ థింగ్ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండి. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి, ఈజీగా 5 ఇయర్స్ నుంచి ఐ వాంటెడ్ టు స్టార్ట్ వ్లాగింగ్ ఛానల్ సో బ్యాడ్‌లీ. బట్ ఏంటంటే ప్రతిసారి ఏమో నేను చేయగలుగుతానో లేదో, కంటిన్యూ చేస్తానో లేదో, ఎంబారసింగ్‌గా ఉంటుంది. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, జడ్జ్ చేస్తారు. ఇట్లా ఏమేమో చాలా అనుకుని నేనెప్పుడూ స్టార్ట్ చేయలేదసలు ఛానల్. బట్ ఈసారి మాత్రం చేద్దాము. అసలు చూద్దాం, ఒక స్టెప్ అయితే ముందుకేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వాళ్ళు జడ్జ్ చేస్తారు, వీళ్ళు జడ్జ్ చేస్తారు అని అనుకునే టైప్ కాదండి నార్మల్‌గా అయితే. బట్ ఇది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. ఇట్లాంటి దాంట్లోకి వచ్చినప్పుడు ఆబ్వియస్‌గా ఆ ఫీలింగ్, ఆ థాట్స్ అనేవి ఎవరికైనా వస్తాయి. సో ఫస్ట్ అయితే నేనే చేయగలుగుతానో లేదో అని చెప్పి మెయిన్ అదనమాట, చేయగలుగుతానో లేదో అని. తర్వాత ఇవన్నీ వేరేవన్నీ. సో ఇప్పుడైతే అవి ఏం ఆలోచించేది లేదు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. ఇంతే, ఇది నా ఇష్టం అని చెప్పి నేను చేస్తున్నాను. నా ఛానల్ నా ఇష్టము. నాకు ఏది నచ్చితే అది చేస్తాను అని చెప్పి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాననమాట ఈ ఛానల్. నేను తెలిసిన వాళ్ళందరికీ, అంటే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ తెలుసండి. యూట్యూబ్ నాకైతే కొత్త ఏమీ కాదు. నేను ఇదివరకు 2 టైమ్స్ ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ 2 సార్లు 2 నీళ్ళలో ముంచేశాను. అంటే ఫస్ట్ అయితే నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఎప్పుడో మీకు చాలా మందికి టమాటా మీడియా ఇప్పుడు తెలిసే ఉంటది. అప్పట్లో టమాటా మీడియా స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఓజీస్ వర్ దేర్ అనమాట. మహాతల్లి అండ్ షణ్ముఖ్ జశ్వంత్. ఆ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైఅప్ అయ్యి నేను ఆర్ట్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు ఏంటంటే ఎందుకు, ఇంకా కాలేజ్ చాలా ఉంది, చాలా చదవాలి, మళ్ళీ నెక్స్ట్ జాబ్ తెచ్చుకోవాలి మంచిది, ఇవన్నీ ఏవేవో పిచ్చిదానిలాగా ఆలోచించి ఆ ఛానల్ మధ్యలోనే ఆపేశానండి. దాని తర్వాత లాక్డౌన్లో ఐ స్టార్టెడ్ అనదర్ ఛానల్. బట్ లాక్డౌన్ పీరియడ్ టైంలో నాకు జాబ్ వచ్చింది. సో ఇంక అప్పుడు అది కూడా డిస్కంటిన్యూ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ఛానల్, బట్ నాట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ బట్ యాజ్ ఎ వ్లాగర్. నాకైతే ఇది చాలా కొత్త అనమాట. నేను ఎప్పుడు వ్లాగింగ్ చేయలేదు, అందుకే నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది ఇలా మాట్లాడుతుంటే. అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా, నేను ఇదివరకు ఈవెన్ నేను ట్రై చేశాను బయటికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్, ఉత్తగా ట్రయల్ వ్లాగ్స్ చేద్దామని చెప్పి చాలా చేశాను. బట్ నేను ఎవరైనా ఒక 4-5 వచ్చారనుకోండి, నేను వెంటనే ఆపేసేదాన్ని అనమాట. బేసిక్గా సిగ్గుపడేదాన్ని. ఇంకోటి ఏంటంటే, పాయింట్ టు బి నోటెడ్, నేనైతే ఈ ఛానల్ 0 ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేస్తున్నా అండి. నేను ఏదో పీకేయాలి, ఏదో పొడి చేయాలి, ఏదో చేసేయాలనుకుని మాత్రం చేయట్లేదు. నాకు నచ్చింది చేయాలనుకుంటున్నాను. ఈవెన్ నా ఫ్యామిలీ కూడా చాలాసార్లు నాకు సపోర్ట్ చేశారు. చెయ్యొచ్చు కదా, ఏం కాదు, చెయ్యి అని చెప్పి. కానీ రేపు చేస్తా, తర్వాత చేస్తా అని చెప్పి ప్రతిసారి స్కిప్ చేశాను. ఇది నా వెరీ ఫస్ట్ వీడియో. నాకు ఏదైనా ఇంకా డెవలప్ చేసుకోవాలన్నా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలన్నా మీరు నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఐఎమ్ ఓపెన్ ఫర్ గుడ్ క్రిటిసిజం. అండ్ అలాగే మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా, ఇవి బాగుంటాయి, ఇవి చెయ్యి, లేదా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి, ఏదైనా సరే ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి. నేను ఖచ్చితంగా అవన్నీ తీసుకుని చేస్తాను. నాకు కూడా ఐడియాస్ ఇవ్వండి మంచి మంచివి, ఏం చేయమంటారు నెక్స్ట్ వీడియోస్ అనేది. అండ్ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ సర్కిల్ అన్నీ మీకు ముందు ముందు వీడియోస్లో, వ్లాగ్స్లో చేస్తున్న కొద్దీ మీకే తెలుస్తాయి. అండ్ యా అంతే, ఇంకేం గుర్తురావట్లేదు నాకు. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మాత్రం ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లంచ్కి ఏం ప్రిపేర్ అవుతుందో చూద్దాం. హలో. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చికెన్ బిర్యానీ అనమాట స్పెషల్. అండ్ గైజ్, మేమైతే ఎప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి మేము ఫెబ్లో తెలిసిందనమాట. ఫెబ్లో బర్డ్ ఫ్లూ వచ్చిందన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చికెన్ తినలేదు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 60-70 డేస్ తర్వాత, అంతే కదా, 60-70 డేస్ అయిందా,
ఇన్ని డేస్ తర్వాత ఈ రోజు మళ్ళీ చికెన్ తింటున్నాము. ఎంత కంట్రోల్ చేసుకున్నామో మాకు మాత్రమే తెలుసు, చికెన్ లవర్స్కి మాత్రమే అర్థమవుద్ది. నాకు తెలుసు చాలా మంది తినేస్తూనే ఉండే చికెన్, ఎగ్స్ అండ్ ఆల్, కానీ మేము మాత్రం ఎందుకులే అని చెప్పి మధ్యలో తిందాం అనుకున్నాము. ఆ టైంకి మళ్ళీ బర్డ్ ఫ్లూ మళ్ళీ ఎక్కువైంది అని చెప్పి వీడియోలు వచ్చినాయి. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్ని డేస్ తర్వాత తింటున్నందుకు? కానీ నిన్న నైట్ వరకు కూడా చికెన్ అని ఉన్నంత ఇప్పుడు లేదు కదా అంత ఫీలింగ్. నిన్న నైట్ దాకా అయితే అబ్బా రేపు చికెన్ ఎన్ని డేస్ అయిపోయిందో అనే ఫీలింగ్ ఉండే గైస్. బట్ ఇప్పుడు మాత్రం అంత లేదు ఎందుకో మరి. ఇది చూడు, అండ్ దిస్ గాయ్ ఈజ్ ద హ్యాండ్సమ్ షెఫ్. సో ఇదేమో చికెన్ బిర్యానీ మా ఇద్దరికి అండ్ మా డాడీ అండ్ మా సిస్టర్కి కూడా అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే, మా ఇంటి నుంచి ఒక 5 minutes అంతే. మీకు ఇంకా వాళ్ళు ఎవరు తెలియదు, ముందు వీడియోస్లో లేదా ఈ వీడియోలోనో లేదా ముందు వీడియోస్లోనో మీకు వాళ్ళందరూ కూడా తెలుస్తారు ఎవరు ఏంటని చెప్పి. ఇలా నా ఫేవరెట్ అయితే ఇవి. ఎంతమందికి ఇవి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇవి చాలా ఇష్టము, ఫ్రైడ్ ఆనియన్స్. అది ఉంటేనే బిర్యానీకి టేస్ట్ ఉంటుంది అబ్బా, లేకపోతే వేస్ట్ అసలు. ఏమో చాలా రోజుల తర్వాత చేసుకున్నా ఎలా వస్తుంది ఏంటో బిర్యానీ. ఎట్లా వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే అంత క్వాంటిటీ వేసిన తర్వాత బాగోకపోతే మొత్తం టైం, ఎఫర్ట్స్, డబ్బులు అన్ని వేస్ట్ అనమాట. ఎందుకంటే యాక్చువల్గా చాలా బాగా చేస్తాడు చికెన్ బిర్యానీ, ఇదివరకు చాలాసార్లు చేశాడు, చాలా బాగుంటుంది టేస్టీగా. కానీ ఈసారి మాత్రం ఆల్మోస్ట్ 60-70 days అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాం కదా, అందుకే ఎట్లుంటుందో టేస్ట్ అని చెప్పి కొంచెం డౌట్. ఏముంది ఇంక ఎట్లున్నా చికెన్తో అడ్జస్ట్ చేసుకుని తిండే. ఒరే ఎందుకురా ఎప్పుడు ఇంతే, ఏదన్నా చేస్తే అది చేసిన తర్వాత ఎప్పుడు ఇట్లాంటి డౌట్లే పెడతాడు. అది ఎట్లా వస్తుందో ఇది ఎట్లా వస్తుందో నాకు డౌట్గానే ఉంది. ఉప్పు ఎక్కువైనట్టుంది, కారం తక్కువైనట్టుంది, ఎప్పుడు ఇవే. ఉప్పు తక్కువైనా పర్లేదు మనం యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఎవడేమన్నాడు నిన్ను అలా పొడిపోతుంది. ఓ యమ్మీ టేస్టీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది బిర్యానీ. చూస్తుంటే అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఓన్లీ పైన లేయర్లు వేస్తున్నావా లేకపోతే కింద కూడా లేయర్స్ వేసావా? నీకమ్మా చూద్దాం ఏమవుతుందో, చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి అన్నీ మర్చిపోతాం. టడా బిర్యానీ అయితే చూడడానికి చాలా టేస్టీగా కనిపిస్తుంది. ఇది మంచి కుక్ అయిందా లేదా అనేది చూద్దాం. ఓకే, వాటర్ అయితే లేవు, సో బాగా కుక్ అయిపోయినట్టే. టేస్ట్ చేసి చూస్తావు ఎట్లుందో? చూడు, టేస్ట్ చేసి చూడు ఎలా ఉందో. పై రైస్ తిని చూడు, ఇది మసాలాతో తిను, వైట్ రైస్తో తింటే ఉంటుంది. ఆ పైన ఫ్రై రైస్ తినమని అన్నాడు గైస్. ఫ్రై రైస్ అంటే ఏంటి? వైట్ రైసే కదా. ఎక్కువైందా ఉప్పు? లేదు, బాగుంది, కానీ బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఉప్పు ఎక్కువైంది అన్నాక ఎక్కువ స్పెసిఫిక్గా ఆలోచిస్తున్నాను ఉందా లేదా ఉప్పు అని చెప్పి. లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన అయితే మరి మసాలాతో చికెన్తో కూడా తిన్న తర్వాత తెలుస్తుంది మనకు, ఒక క్లారిటీ వస్తుంది. ఈ రైస్ మాత్రం సూపర్ వచ్చింది. చూద్దాం, అంత కలుపుకొని తిని అప్పుడు చెప్తా ఎట్లుందో. నేనేం చేసినా బిర్యానీ బాగా వస్తుంది. నేను ఏం చేసినా బిర్యానీ బాగా వస్తుందా? ఏం చేసినా ఏ వంట చేసినా బాగా వస్తుందా? బాగా వస్తుంది. మా వాడు లొట్లాసం తింటుంది నా కర్రీ దాన్ని. ఏం కాదు, ప్లేట్ నాకేస్తుంది. ఏం కాదు, కొన్ని కర్రీస్ బొక్కలో ఉంటాయి. ఓకే, సో ఆనియన్ కట్ చేస్తున్నా అనమాట. వితౌట్ ఆనియన్ బిర్యానీ తొక్కలా ఉంటుంది కాబట్టి. ఇన్ని రోజుల తర్వాత చేసుకున్నాం చికెన్ అంటే ఇప్పుడేదో డైలాగ్ వేసి వెళ్ళాడు, నేను ఏం చేసినా బాగా వస్తుంది అని చెప్పి. ఇప్పుడేమో చికెన్ సరిగ్గా ఉడకనట్టు అనిపించలేదు, అది ఇది అంటున్నాడు. అసలే బర్డ్ ఫ్లూ, నాకు తినాలంటే భయం వేస్తుంది. అంటే బర్డ్ ఫ్లూ తగ్గింది అనుకోండి, బట్ చెప్పారు కదా ఫుల్ హై టెంపరేచర్లో కుక్ చేయాలి, మంచిగా బాయిల్ అయిందే తినాలి, అండర్ కుక్డ్ తినద్దని చెప్పారు స్పెసిఫిక్గా. నేను ముందే స్పెసిఫిక్గా చెప్పాను ఇవన్నీ జాగ్రత్త చూసుకుని తినాలని. ఇప్పుడేమో ఈ మనిషి వచ్చి సరిగ్గా బాయిల్ అవ్వలేదేమో అది ఇది అంటున్నాడు. అది నాది కాదు తప్పు, ఇదివరకు అయితే ఫాస్ట్ కట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను వీడియో అక్కడ సెట్ చేసుకొని ఇవన్నీ వేసుకొని చేసేసరికి నాకు టైం లేట్ అవుతుంది.
లంచ్ అయితే ఈరోజు మాకు చాలా లేట్ అయిపోయింది. 2:15 అలా అయిపోతుంది టైం. రోజు అయితే మాకు ఇంత లేట్ అవ్వదు. 1 లేదా మోస్ట్లీ 1:30 వరకు లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది. కాకపోతే ఈరోజు సండే కదా, సో మార్నింగ్ లేవగానే వర్క్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీకి చాలా టైం పట్టింది. బిర్యానీ లెంతీ ప్రాసెస్ కదా, మ్యారినేషన్కి వీటన్నిటికీ మాకు చాలా టైం పట్టింది. సో ఇంకా లంచ్ చేయలేదు, చెయ్యాలి. సో ఫస్ట్ అయితే లంచ్ చేసి లంచ్ అయిపోయిన తర్వాత వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఇట్లా ఫేవరెట్ ఫుడ్ కుక్ చేసుకొని ఫుల్ ఏసీ వేసుకొని ఇట్లా ఫేవరెట్ షో చూస్తుంటే అబ్బా అసలు ఇలా ఉన్న ప్రతిసారి నాకు ఎట్లా అంటే అబ్బా ఇది కదరా జీవితం అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన పాట అన్నమాట. సో ఇది One eternity later. హాయ్ గైస్. ఓకే, సో నేనైతే మధ్యాహ్నము లంచ్ అయిపోయిన తర్వాత వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ తిన్న తర్వాత ఫుల్ అంటే ఫుల్ పడుకున్నాం అనమాట. సో ఇందాకే లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ నా ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు అండ్ ఆల్సో రాజ్ కూడా కిందకి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడే వెళ్తున్నాను అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేస్తాను. మాస్వి ఓకే. సో దిస్ గై ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట, వైభవ్ అని చెప్పి జిమ్ ఫ్రెండ్. మంచిగానే వస్తుంది, ఎట్లునో అట్లా వస్తుంది. సో ఇప్పటి నుంచి వీడు కూడా మీకు రెగ్యులర్ గా వీడియోస్ లో కనిపిస్తుంది. 20 lakhs ఉంది. ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎటువంటి అలవాట్లు లేవు, ఒక అమ్మాయిలు పిచ్చి తప్ప. ఓకే, సే హాయ్. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొద్దన్నట్టుంది చేతితోటి. అలా ఏదన్నా నువ్వు కట్ చేయండి మ్యామ్. మీరు పెట్టేది పెట్టి లేదు, ఉన్నది ఉన్నట్టు పెడతాం. ఉన్నది ఉన్నట్టు పెడతాము, కానీ చెప్పింది అంత తప్పేలే. పాపం మంచోడే. లేదు, రోడ్డు మీద వెళ్తే ఇంక అందరినీ చూస్తూనే ఉంటాడు. రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే ఇంకంతే. అన్నలు ఆగనా, ఇంత గెలీజ్ ఉంటదన్నా. గైజ్ మేము మాట్లాడింది అయితే ఏం పట్టించుకోవద్దు. వాడు పాపం మంచోడు, ఏదో జస్ట్ ఆట పట్టించడానికి అట్లా మాట్లాడినాం అంతే. అండ్ ఇక్కడైతే మేము నీలోఫర్కి వచ్చాము. మొత్తం ఒకటే మంచి తింటున్నాడు. 2 బన్మస్కాలు, ఒకటి రెండు కప్పులు. ఓకే, సో వైభవ్ ఏంటంటే మనకి టిప్స్ చెప్తున్నాడు అనమాట. తెల్లగా ఎట్లా అవ్వాలని తెల్లగా అవడానికి చెప్పు. ఆమ్లా జ్యూస్ రోజు ఆమ్లా జ్యూస్ తాగితే తెల్లగా అయిపోతారు. ఫేస్ లా గ్లో వస్తుంది. నెక్స్ట్ టీ టైమ్ సోప్. అసలు నాకు అమ్మాయిని అయి ఉండి నాకు డీ టైమ్ సోప్ ఉంటదని కూడా తెలియదు గైస్ ఇప్పటిదాకా. ఈ మనిషి చెప్పేదాకా తెలియదు నాకు. అది గర్ సోప్ అనేది ఉంది. గర్ల్ సోపా? గర్ల్ సోప్ గర్ గర్ ఇంకా ఇది సన్ స్క్రీన్. ఏ బ్రాండ్? పేరు గుర్తొస్తలే. క్రికెటర్స్ వాడతాడు, శ్రేయస్ అయ్యర్ వాడుతున్నాడు. అదే పేరు కూడా తెలియదు. సన్ స్క్రీన్ రాసుకుంటున్నాం, ఏదో ఉంటది పేరు. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే అవన్నీ వాడితే ఇలా ఉంటారు, వాడకపోతే ఇలా ఉంటారు. పాపం చూడండి ఎంత గ్లో ఉంటుంది ఫేస్ లో. ఇలా అయితే ఏముంటది. నువ్వే కన్నా వాడమన్నా. చూడండి, రేసిస్ట్ ఫెలో వీడియో అది. ఓకే, సో ఇప్పుడు నీలోఫర్ అయిపోయింది అనమాట. టీ కాఫీ వీడియో. ఇంత దూరం వచ్చి తొక్కలో టీ కాఫీ బన్ మస్కా తిన్నారు అంతే. కేక్ తినమంటే కూడా తింటలేరు. సో ఇప్పుడు కాఫీ టీ మాత్రం తాగగలుగుతారు బన్ మస్కా తోటి. ఓకే, సో ఇప్పుడు ఈవినింగ్ 5 గానే ఫోన్ చేసేవాడు టీకి. ఈ మధ్య నా పనోడికి తెలిసింది బిజీ అయిపోయాడు. యూఎస్ ప్రాజెక్ట్ ఏదో వచ్చిందండి, యూఎస్ ఓకే, సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. యూఎస్ వెళ్ళిపోతాడు అమ్మని వీడియో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే, సో మా రెగ్యులర్ ఏమంటారు రొటీన్ ప్లేస్ హైదరాబాద్ లో ఉండే అందరికి ట్యాంక్ బండ్. ఇది తప్ప ఇంకేం ఉండదు మాకు. చాలా రోజుల తర్వాత ట్యాంక్ బండ్కి వచ్చావు, ఏంటి విశేషాలు? చూడేడు ఆ షార్ట్ చూడండి అక్కడ. అబ్బాబ్బాబ్బా, అదే ఆమ్లా తాగితే తెల్లగా అవుతారు. ముఖమేమో స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల బొట్టు ఊడిపోయింది, చెత్తలా ఉంది ముఖము. అది లేకపోతే చాలా వరస్ట్ ఉంటది. నువ్వెందుకు అట్లా దొంగతనం చేసేటోళ్ళు అట్లా చూస్తున్నా వెనకాల? యుగానికి ఒకటి ఇలా చూస్తారు కదా, దొంగలాగా సేమ్ వెనకాల నుంచి దొంగ కోలాలలాగా.
ఓకే ఈమె సో గైస్ ఈమెనే మా చెల్లి నా ఫస్ట్ వ్లాగ్ హాయ్ చెప్పు సేమ్ వెంకిలో బ్రహ్మానందం ఎంట్రీ ఉంటుంది చూడు టేమో I'm Gajala from Washington DC. సో ఈమె మా చెల్లి అనమాట ఏమో మా మమ్మీ ఈయన మా డాడీ లైటింగ్లోకి రా నా ఉన్నాయి సామాన్ తీసారు మా మమ్మీ మా డాడీ Please do like, share and subscribe to Rachna Kanegulla. కామెంట్ ఓడిస్తాడు Comment also. అలాగే చూపి నన్ను ఫాలో అవ్వండి పైన టీ షర్ట్ కింద లఫుడ్ షార్ట్ చెప్పులేమో నానవి వావ్ బ్యూటీ ఓకే గైస్ సో అయిపోయిందనమాట ఈరోజు కాసేపు నీలోఫర్ వెళ్దాము బోర్ కొడుతుంది అంటే కాఫీ టీ తాగుతా అన్నారు వీళ్ళు సో అందుకని చెప్పి నీలోఫర్ వెళ్ళాము అది అయిపోయిన తర్వాత మార్నింగ్ చేసాం కదా చికెన్ బిర్యానీ అది బంటి అంటే మా చెల్లికి డాడీకి ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట ఇంటి దగ్గర ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా తప్పులు చేస్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ముందు ఇంకా డెవలప్ చేసుకుంటాను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అండ్ ఏదైనా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్న సజెషన్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ అలాగే నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు మీ దగ్గర ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా సజెషన్స్ ఉన్నా మీరు నా నుంచి ఏం చూడాలనుకుంటున్నారు నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి నాకు అది హెల్ప్ అవుతుంది నేను అవి చేస్తాను సో అంతే ఈ వీడియోకి అయితే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై బాయ్